ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా చాలా ముఖ్యమైన అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్లు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు ఒక 10 బిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అప్లోడ్ చేస్తున్నాను. దాదాపు 1600 బిట్స్ అయితే ఇప్పటివరకు మనం అప్లోడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా ఇండైరెక్ట్గా ఒక 400 to 500 క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటితో పాటుగా అంటే 2000 పైన క్వశ్చన్స్ అయితే మీకు కవర్ అవుతున్నాయి. ఆ వీడియోస్ అన్ని అయితే చూడండి. ఇప్పుడు ఈ స్టోరీ ఒక ఇంపార్టెంట్ స్టోరీ, మీ అందరికీ తెలిసిన స్టోరీ. దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. దాన్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ రకంగా అప్లై చేసుకోవాలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇక్కడ. మరి మన ఛానల్ని అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి ప్రతి ఒక్కరు. సో మీకు అందరికి తెలిసి మనం ఒక స్టోరీ చదువుకొని ఉంటాం కదా, తాబేలు కుందేలు కథ. ఈ రెండు పరుగు పందెం పెట్టుకుంటాయి. దాంట్లో మనకి కుందేలు కొంత దూరం పరిగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అసలు తాబేలు కనిపించదు అన్నట్టు. కనిపించకపోతే కుందేలు ఏం చేస్తుందంటే, ఆ తాబేలు మన మీద ఏం గెలుస్తుందిలే, మనమే గెలుస్తాం ఎట్లా ఈ పరుగు పందెంలో, తాబేలుకు తెలివి లేదు అసలు నాతో పరుగు పందెం పెట్టుకోవడానికి అని. ఈ కుందేలు ఏం చేస్తుందంటే ఒక చెట్టు కింద ఆగి కాసేపు అట్లా రెస్ట్ తీసుకుందామని ఒక కొనుకు తీస్తుంది. అట్లా తీసేటప్పుడు ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఈ తాబేలు మాత్రము ఆ గమ్యాన్ని చేరే వరకు ఎక్కడ ఆగకుండా తన లక్ష్యం చేరే వరకు మాత్రం అది మెల్లమెల్లగా కదులుతూనే ఉంటుంది. చివరికి అక్కడ ఆగినటువంటి కుందేలేమో అట్లాగే ఉండిపోతుంది. తీరా లేచి చూసేసరికి తాబేలు గమ్యాన్ని రీచ్ కావడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనం చిన్నప్పుడు చదివినటువంటి స్టోరీ, కానీ దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలండి. ఒక రకంగా చెప్పాలంటే, ఎప్పుడైతే ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి కొన్ని సందర్భాలలో మనకు ఉండవు, ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటే చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అంశం కావచ్చు, రకరకాల అంశాలు తెర మీదకి రావడం వల్ల కొన్ని నోటిఫికేషన్లు అయితే స్ట్రక్ అయిపోయినాయి. ముఖ్యంగా డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, లేకుంటే ఇప్పటికే చాలా నోటిఫికేషన్లు రిలీజ్ కావాల్సి ఉండే. అట్లాగే పాత నోటిఫికేషన్ల యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ వచ్చేసింది, గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేసింది, గ్రూప్ 3 కూడా రేపు ఎల్లుండో రిజల్ట్ ఇవ్వబోతున్నారు. సో మరి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు అయితే ఏం లేవు. జేఎల్స్ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ నోటిఫికేషన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఇంకా కొత్త నోటిఫికేషన్లు యాక్చువల్లీ రావాల్సి ఉండే, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల అవి కొంత లేట్ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అభ్యర్థులంతా కొంత నిరాశలో ఉన్నారు. నోటిఫికేషన్స్ ఏం లేవు, ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు కూడా మరి లాస్ట్ నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికైతే రాలేదో వాళ్ళంతా ప్రిపరేషన్లో ఉన్నారు. కానీ వీళ్ళంతా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొంత నైరాశ్యంలోకి వెళ్తున్నారు. కొంతమంది అయితే ప్రిపరేషన్ ఆల్రెడీ ఆపేసిండ్రు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇప్పుడు రావు, వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా ఇప్పుడు ఎందుకని చెప్పి కొంతమంది అయితే ఆల్రెడీ మనకు స్టాప్ చేసేసిండ్రు ప్రిపరేషన్ని. అయితే ఇక్కడ మనం గమనించాలి, సరిగ్గా ఈ స్టోరీని మనము ఇక్కడే మన లైఫ్కి అన్వయించుకోవాలి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ అనేది ఆపద్దండి. మీరు రీసెంట్గా గ్రూప్ 2 ర్యాంకర్ చెప్తున్నది కూడా అదే. ఎన్నిసార్లు ఎగ్జామ్ వాయిదా పడ్డా కూడా నా ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపలేదు, నేను కంటిన్యూ చేశాను, అందుకే ఇవాళ నేను టాప్ ర్యాంక్ సాధించాను రాష్ట్రంలో అని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అభ్యర్థి తన పట్టును వదిలిస్తాడో ఇంకో అభ్యర్థి ఆటోమేటిక్గా లైన్లోకి వచ్చేస్తాడు. ఇదండి మనం గమనించాల్సింది. ఎందుకంటే సైలెంట్గా మీ కృషి, మీ అంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ కావాలి. అది ఖచ్చితంగా కంటిన్యూ కావాలి. ఎక్కడ మీరు అయ్యో ఎగ్జామ్ వాయిదా పడిందనో, లేదంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు, అసలు వస్తుందో రాదో అనే రకరకాలైనటువంటి డైలమాలు ఇవన్నీ పెట్టుకునేటటువంటి అభ్యర్థి అక్కడే తన పొరపాటు అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, నా ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తాను, నా పరుగు ఆపను, మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగైనా నేను ముందుకే వేస్తాను అనే లక్ష్యంతో అభ్యర్థి ఎప్పుడైతే ముందుకెళ్తాడో ఈ తాబేల్లాగా అతనైతే తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మరి నోటిఫికేషన్లు వచ్చినాక చూద్దాంలే, మనం బాగానే ప్రిపేర్ అయినాం, మనం మస్తు ప్రిపేర్ అయినాం, బాగా చదివినాం, ఎప్పుడు వేసినా మనం రెడీగా ఉన్నామని కొంత వదిలేసి ప్రిపరేషన్ని మిగతా వ్యాపకాలలో పడిపోతారో వాళ్ళైతే పరాజితుల జాబితాలో ఉంటున్నారు. కంటిన్యూస్ ప్రిపరేషను ఎప్పుడైతే తన లక్ష్యం మీదనే దృష్టిని కేంద్రీకరించి ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళైతే సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీ ప్రిపరేషన్ మాత్రం ఆకండి. ఇవాళ కాకుండా రేపైనా నోటిఫికేషన్లు వస్తాయి. నోటిఫికేషన్ రాకుండా ఉండవండి. ఆ సమస్యలన్నీ సాల్వ్ అయిన తర్వాత గవర్నమెంట్ కూడా మరి తప్పకుండా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి నేను కూడా మీకు డైలీ 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను. మెల్లగా మీరు ఆ 10 క్వశ్చన్స్ చదవండి, స్లోగా పర్వాలేదు. డైలీ
డైలీ 10 అని కూడా మీరు అనుకోకండి. 10 ఏం సరిపోతాయని ఒక నెలకి 300 క్వశ్చన్లు, ఒక ఇయర్కి 3600 అంటే చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతి క్వశ్చన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తున్నాను. అంటే ఒక క్వశ్చన్ 2-3 బిట్స్ కవర్ చేసేలాగా ఇస్తున్నాను. అంటే అట్లా అది కొంత మీకు యూజ్ అవుతుంది. అంటే దాంతో మీకు ఉద్యోగం చెప్పలేను, కానీ మీ ప్రిపరేషన్లో ఇది కొంత మీకు బూస్ట్ అనేది తప్పకుండా ఇస్తుంది. మరి మన ఛానల్ అయితే ఫాలో కండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ని అయితే తప్పకుండా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.